హలో గైస్, వెల్కమ్ టు ఎస్బీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఈరోజు నేను వచ్చాను మరొక మూవీ రివ్యూ తోటి మీ ముందుకి. ఈ మూవీ వచ్చేసి మలయాళంలో ఈ మధ్య 2024లో వచ్చిన మూవీ. తర్వాత ఇక్కడ సోనీ లైవ్లో మనకి తెలుగులో అందుబాటులో ఉన్నటువంటి మూవీ నేమ్ ఈజ్ రేఖా చిత్రం. ఇదొక మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. సో ఇక్కడ ఈ మూవీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ స్టార్ కాస్ట్ ఎవరూ లేరు, ఓన్లీ వాళ్ళు రాసుకున్నటువంటి స్టోరీ అంతే. ఇక్కడ మెయిన్ హీరో రాసుకున్న స్టోరీ. ఇక్కడ హీరో కానీ, హీరోయిన్ కానీ, లేకపోతే ఆల్ అదర్ క్యారెక్టర్స్ కానీ జస్ట్ నార్మల్ యాజ్ యూజువల్, నో స్టార్, నథింగ్. సో స్టోరీ అయితే ఇక్కడ హీరో అండి. అన్నిటికంటే ఫస్ట్ స్టోరీ ఈజ్ ద హీరో. ఈ సినిమా ఏంటంటే, మీరు స్టార్టింగ్ సీన్ నుంచే, అంటే సినిమా పేరు కూడా పడదు, రేఖా చిత్రం అని కూడా పడదు. మీకు స్టార్టింగ్ ముందు నుంచే అతుక్కుపోతారు, ఏం జరుగుతుంది. సో ఏమాత్రం క్లూ అనేది ఒక్కటి కూడా మీకు అర్థం కాదు. సినిమా లాస్ట్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఇంకొక 15 minutes లేదంటే ఒక 10 minutes ఉందనే దాకా మీకు అర్థం కాదు. రెగ్యులర్ ఏ ఏ మర్డర్ ఇన్వెస్టిగేషన్ అయినా అలాగే ఉంటుంది. బట్ ఈ సినిమాలో వచ్చేసి దానికి మించి అనమాట. అంటే క్యారెక్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటాయి, ఎవరు ఏంటి అని. ఎందుకంటే మనకి తెలుసు కదా మీకు, మలయాళం ఫార్మేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అంటే స్లో నేరేటివ్ ఉంటుంది, కానీ ఈ స్టోరీ టెల్లింగ్లో ఫాస్ట్ ఉంటుంది అనమాట. అదొక లైక్ ఇఫ్ యూ అనలైజ్ రైట్, లైక్ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫార్మేట్ దే ఆర్ యూజింగ్. వాడు ఎందుకు ఇక్కడ ఉన్నాడు, ఎందుకు అక్కడికి వెళ్ళాడు, ఇది కూడా మనకు కన్విన్సింగ్గా అనిపించకపోవచ్చు. బట్ ఓవరాల్ స్టోరీ, ఇఫ్ యూ లుక్ ఓవరాల్ ఫార్మేట్ రైట్, ద వే దే కుక్డ్ అప్ ద సీన్స్, ద వే దే ఆర్టికులేటెడ్ ద స్టోరీ, ఇది ఎక్స్ట్రాడినరీ అనమాట ఈ మూవీలో, రేఖా చిత్రం మూవీలో. సో ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్, ఒక మూవీ, మలయాళంలో ఒక మూవీ, మమ్ముట్టి మూవీ తీస్తున్న రోజులలో ఆ మమ్ముట్టి మూవీ షూటింగ్ చూడడానికి వెళ్ళినటువంటి ఒక యువతికి ఏం జరిగింది, ఆమె ఎందుకు మర్డర్ అయింది, ఆమె కారణాలు ఏంటి, ఎవరు ఆమెను మర్డర్ చేశారు, దానికి ఇప్పుడు 2025కి సంబంధం ఏంటి. సో ఈ విధంగా మనకి చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి వాళ్ళు డీప్గా వెళ్ళకుండా పైపైన టచ్ చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఓకే, కన్విన్సింగ్గానే ఉంటుంది. సో ప్రతిదీ లింక్డ్ ప్రాపర్లీ. ఇలాంటి మూవీస్ అంటే ఎందుకు ఈ మూవీ మనము రివ్యూలో పెట్టుకున్నామంటే, స్టోరీ టెల్లింగ్. ఇది ఒక స్టోరీ టెల్లింగ్కి ఒక అద్భుతమైనటువంటి మూవీ. అండ్ ప్రతి ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అసలు స్టోరీ టెల్లింగ్ ఎలా రాయాలి, ఎలా స్క్రీన్ ప్లే పెట్టుకోవాలి, ఎలా ఉత్కంఠభరితంగా సినిమా అనేది పెట్టాలి, ఎక్స్ట్రా లేదు, ఏమీ లేదు, ఒక అన్నెసరీ ఫైట్ ఉండదు, అన్నెసరీ కామెడీ సీన్ కూడా ఉండదు, అన్నెసరీ సాంగ్స్ ఉండవు, ఓవర్ యాక్షన్స్ ఉండవు. ఓ మై గాడ్, అసలు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మలయాళంలో రెగ్యులర్గా మలయాళంలో మర్డర్ ఇన్వెస్టిగేషన్స్, లేకపోతే థ్రిల్లర్స్, ఫ్యామిలీ థ్రిల్లర్స్ కూడా వస్తుంటాయి, దృశ్యం లాంటివి. అవన్నీ మనము చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. సో చాలా తక్కువ బడ్జెట్, ఓవరాల్గా 7.5 crores పెట్టి ఆల్మోస్ట్ 55 crores ఫస్ట్ రిలీజ్లోనే వాళ్ళకి వచ్చేసింది. సో అదొక గుడ్, అయితే పెట్టిన రెవెన్యూ బాగా వచ్చింది వాళ్ళకి. వెరీ గుడ్ ఆర్టికులేషన్ ద మూవీ, బాగుంది. సో మీరు కూడా, ఇది కూడా సోనీ లైవ్లో ఉంది, ఇది ఒకసారి మీరు సినిమా అయితే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. రేఖా చిత్రం ఇది ఒక చెప్పాలంటే, మన తెలుగు డైరెక్టర్లు కూడా ఇటువంటి సినిమాలు అనేది తీసుకురావాలి. ఇటువంటిది ఉండదు, జస్ట్ ప్లెయిన్ ఫార్మాట్, ఏ హీరో ఉన్నా ఏమున్నా సినిమా హిట్ అయిపోద్ది. ఎందుకు ఇలాంటివి ఉంటే సినిమా అనేది హిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఒకవేళ మన తెలుగు మాత్రమే కాకుండా ఈ సినిమాను ఓటీటీలో అక్కడికి రిలీజ్ చేస్తే కినా ప్రతి చోట ఇది హిట్ అవుతుంది, అది గ్యారంటీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో యాక్షన్స్ చెప్పుకుంటే కనుక, పెర్ఫార్మెన్స్ ఆఫ్ యాక్షన్ చెప్పుకుంటే ప్రతి ఒక్కళ్ళు బాగా నటించారు, అందులో డౌటే లేదు. ప్రతి క్యారెక్టర్స్ అనేది చాలా ట్రెమెండస్గా నటించారు. తర్వాత వచ్చేసి వాళ్ళకు పెట్టినటువంటి క్యారెక్టరైజేషను, ద వే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, నెక్స్ట్ సీన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి సినిమాకి మాత్రం. సో రేఖా చిత్రం అయితే మీరు చూడండి, ఖచ్చితంగా చూడండి. మీరు ఇఫ్ యు ఆర్ లవర్ ఆఫ్ హారర్, నాట్ హారర్, ఐఎమ్ లైక్ ఆల్వేస్ టెలింగ్ హారర్, ఓకే. ఇఫ్ యు ఆర్ మర్డర్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్స్ మూవీస్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, సస్పెన్స్ మూవీస్ కావచ్చు, ఇలాంటి వాటికి మీరు ఒక
ఫేవరెట్ అయితే గిన మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. ఇది వన్ ఆఫ్ ద గుడ్ మూవీ అండ్ మీరైతే ఖచ్చితంగా నచ్చుతారు. సో ఇంకోటి, ఎవరైనా ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్షన్ చేసేవాళ్ళు కానీ ఉంటే గిన ఈ సినిమా చూసి మీరు నేర్చుకునేది చాలా ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ ఫర్ యూ పీపుల్. ఓకే, సో రేఖా చిత్రం మలయాళం మూవీ, ఇట్స్ గుడ్ మూవీ గైస్, ప్లీజ్ వాచ్ అండ్ హౌ యూ ఫీల్, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, సో కామెంట్ హియర్. థ్యాంక్ యూ.